సంవత్సర కాలం అవుతున్నప్పటికీ సాయి లేడు అనేది ఏ రోజు కూడా మాకు అనిపించలేదు. తెలంగాణ ప్రజలే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా సాయిని వాళ్ళ గుండెల్లో పెట్టుకొని ఒక కుటుంబ సభ్యుల్లా భావించి ఆయనను అభిమానిస్తున్న, నన్ను ధైర్యంగా నిలబెడుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక ఆడబిడ్డగా సరే నాకు ఇంత పెద్ద సపోర్ట్ ఇచ్చినప్పటికీ ఒకే ఒక్కటి ఇలా సాయికి సంబంధించిన కార్యక్రమం ఉంది అని తెలియజేసినందుకు, ఆయన మీద అభిమానంతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వల్ల లేదంటే ఇక్కడ కార్యక్రమాల వల్ల ఏమన్నా ఇబ్బందులైనా చాలా సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిర్రు. కొన్ని ఏర్పాట్లలో కూడా ఏమన్నా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు స్వతహాగా అంటే అన్న మీద అభిమానం అనో లేకపోతే వదినమ్మకో అక్కకో మేము ఉన్నాము అని ఒక ధైర్యం ఇవ్వాలనో ఇంత దూరం వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీ మీడియా మిత్రులకు, కళాకారులకు, నాకు సపోర్ట్ చేసిన ప్రజా సంఘాలకు, అంబేద్కర్ వాదులకు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, మానవతావాదులకు, సాహితీవేత్తలకు, సామాజిక కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నా వల్ల ఈరోజు ఏమన్నా ఇబ్బందులు పడి ఉంటే కూడా మనస్ఫూర్తిగా నన్ను ఒక సోదరిగా భావించి కూడా క్షమించాలని కోరుకుంటున్నాను. సంవత్సర కాలం అవుతున్నప్పటికీ సాయి లేడు అనేది ఏ రోజు కూడా మాకు అనిపించలేదు. తెలంగాణ ప్రజలే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా సాయిని వాళ్ళ గుండెల్లో పెట్టుకొని ఒక కుటుంబ సభ్యుల్లా భావించి ఆయనను అభిమానిస్తున్న, నన్ను ధైర్యంగా నిలబెడుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక ఆడబిడ్డగా సరే నాకు ఇంత పెద్ద సపోర్ట్ ఇచ్చినప్పటికీ ఒకే ఒక్కటి ఇలా సాయికి సంబంధించిన కార్యక్రమం ఉంది అని తెలియజేసినందుకు, ఆయన మీద అభిమానంతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వల్ల లేదంటే ఇక్కడ కార్యక్రమాల వల్ల ఏమన్నా ఇబ్బందులైనా చాలా సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిర్రు. కొన్ని ఏర్పాట్లలో కూడా ఏమన్నా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు స్వతహాగా అంటే అన్న మీద అభిమానం అనో లేకపోతే వదినమ్మకో అక్కకో మేము ఉన్నాము అని ఒక ధైర్యం ఇవ్వాలనో ఇంత దూరం వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీ మీడియా మిత్రులకు, కళాకారులకు, నాకు సపోర్ట్ చేసిన ప్రజా సంఘాలకు, అంబేద్కర్ వాదులకు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, మానవతావాదులకు, సాహితీవేత్తలకు, సామాజిక కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నా వల్ల ఈరోజు ఏమన్నా ఇబ్బందులు పడి ఉంటే కూడా మనస్ఫూర్తిగా నన్ను ఒక సోదరిగా భావించి కూడా క్షమించాలని కోరుకుంటున్నాను.